ఎలా సాధ్యాసాధ్యాలన్నీ కూడా కరెక్ట్గా చూసుకుని చేద్దాం. ఇదే కాదు, ఇవాళ బందర్ పోర్ట్ అవ్వబోతాం. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారి కృషితో ఇవాళ పోర్టు ఎంతో కొంత ముందుకెళ్తా ఉందంటే దానికి బాలస్వామి గారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాను. నిజంగా ఆ డబ్బులు లోన్ తీసుకున్నారు బందర్ పోర్టుకి. పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి లోన్ ఇచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాదాపు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లు కానీ డైరెక్ట్గా అయితే అప్పటికి వాళ్ళు వాడేసుకునేవాళ్ళు. కానీ ఎంపీ గారు దూరదృష్టితో ఆలోచించి ఎస్క్రో అకౌంట్ అని మనం ఎంత ఖర్చు పెడితేనే ఆ డబ్బులు వాళ్ళు విడుదల చేస్తారు. ఆ ఎస్క్రో అకౌంట్లో పెట్టడం వల్ల ఇవాళ ఆ పోర్టు ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎంపీ గారు కూడా మనందరం ఒకసారి గట్టిగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాలి. ఇదే కాదు, ఇవాళ చాలా కార్యక్రమాలు చేయాలని, ఎందుకంటే ఈ పోర్టుతో పాటు రేపు అనుబంధ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ వచ్చే పరిశ్రమల్లో మన వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి స్ఫూర్తి మన వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో టాప్ 10 కంపెనీల్లో గ్రీన్కో సంస్థ ఉంది. ఆ గ్రీన్కో సంస్థ మన బందర్ వాసి వెంకటలక్ష్మి గారి కుమారుడే చర్మన్ శెట్టి గోపి. మరి అలాంటి వాళ్ళు మనకు స్ఫూర్తి ఉన్నారు. అలాంటి కంపెనీలు కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. తద్వారా మనం కూడా కొంత, ఎందుకంటే ఇవాళ ప్రపంచం చాలా ఈజీ అయిపోయింది. ఇవాళ అలాంటివి కానీ మనం చేసుకోగలిగితే చాలా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి మన యువత కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి, మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి లోన్లు ఉన్నాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి. త్వరలోనే దాని అవగాహన సదస్సులు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువత కూడా చదువుకున్న వాళ్ళు, రేపు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే, మొన్ననే లాస్ట్ ఒక 15 రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టాం. దాదాపు 225 మంది దాంట్లో ఎన్రోల్ అయ్యారు. ఆ 225 మందిని కొన్ని చోట్ల ట్రైనింగ్స్ పంపించి ఈ సంవత్సరానికి కనీసం ఒక 50 మందినన్నా మినిమం వాళ్ళు సొంతంగా వాళ్ళ పరిశ్రమలు స్టార్ట్ చేసుకునే విధంగా ఒక కార్యాచరణ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి సంవత్సరం బందర్ నుంచి ఒక 100 మంది సొంతంగా వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినప్పుడు కృషి చేస్తున్నాం. అవకాశాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మరొకసారి మేము అందరూ కూడా కోరుకుంటూ, ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.